ఇప్పుడే ట్రైన్ ఎక్కాం. టైం వచ్చేసరికి 9:37. సీట్ల కోసం కొంచెం కొట్లాట అట్లా జరిగింది, కానీ పర్లా మా 6 వరకు అయితే సీట్లు దొరికినాయి. అర్హాన్, సిద్ధు, కౌశిక్, గణేష్, అరుణ్ భయ్య. ఓకే, ఇంకా ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్ ఆగ్రా ఫోర్ట్ హోటల్. ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్ హోటల్కి వచ్చి రూమ్లో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్కి వెళ్తాం. సో టైం వచ్చేసరికి ఓకే గైస్, ఇందాకడే ఆగ్రా ఫోర్ట్ చూసాము. వీడియోస్ ఏం తీయలేదు, జస్ట్ ఫొటోస్ తీసుకున్నాను, నేను మర్చిపోయాను. ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి వచ్చాము. ఇదిగోండి ఇక్కడ ఉంది, నా వెనకట్లో ఉంది అదే ఇది తాజ్మహల్. ఓకే, దీని ఎంట్రీ ఫీజు వచ్చేసరికి ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో రేట్స్ నేను ఒకసారి చెప్తాను. మళ్ళీ ఫోటోగ్రాఫర్తో మాట్లాడాము, ఆయన బేరం ఆడొచ్చు, ప్రతిదానికి బేరం ఆడొచ్చు ఇక్కడ ఉన్న దాంట్లో అంతే. అండ్ ఇంకోటి, ఇది తాజ్మహల్ కదా, ఇది తాజ్మహల్ కదా, దీనికి వాకిల్ లాంటిది ఎలాంటిది అంటే ఇది ఈ వెనకాతలు కనిపిస్తుంది కదా, ఇది తాజ్మహల్కి వాకిల్ లాంటిది అంట వాళ్ళు చెప్పారు, మరి నాకు తెలియదు. సో ఎంట్రీ అట్లాగే ఉంటుంది, అది కట్టిన తర్వాత అదే ఎంట్రీ అయింది. ఓకే, చూద్దాం. మీరు ఆన్లైన్ టికెట్స్ తీసుకొని తాజ్మహల్కి వెళ్తేనే బెటర్ అండి, ఎందుకంటే ఆఫ్లైన్ టికెట్స్ కోసం క్యూలో నుంచి ఉంటే ఈజీగా 1 అవర్ అయితే అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే మనకి తాజ్మహల్ దగ్గరికి తాజ్మహల్కి దగ్గరలోకి వెళ్ళి ట్రై చేద్దాం అనుకోకండి, ముందు తీసుకోండి, ప్రియర్ బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే తాజ్మహల్ ప్రిన్సెస్లో సిగ్నల్సే రావు, ఇబ్బంది పడతారు. సో ముందే టికెట్స్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళండి, ఈజీగా అయిపోద్ది, మీకు లైన్లోకి ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో తాజ్మహల్ లోపలికి వెళ్ళాలంటే 250 అవుద్ది, జస్ట్ ఆ గార్డెన్ వరకే చూడాలంటే 50 రూపీస్తో అయిపోద్ది. చైల్డ్ 3 years లోపల ఉన్న వాళ్ళకైతేనే చైల్డ్ టికెట్స్ ఉండవు, మిగిలిన వాళ్ళందరికీ వర్తిస్తాయి. సో